ఔషధాల ప్రాముఖ్యత తెలిసినవారు ఫార్మసిస్టులని, అలాంటి ఫార్మసిస్టుల ప్రాధాన్యత పెరగాలని పలువురు వక్తలు సూచించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కందూరి జనార్దన్ టీం ఆధ్వర్యంలో విశ్వక్సేన మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ నేడు పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా ఫార్మసిస్టులు ప్రాధాన్యత కూడా పెరుగుతుందని తెలిపారు. వైద్యుల కన్నా ఫార్మసిస్టుల రంగమే వైద్య రంగంలో అతి కీలకమైందని తెలిపారు. విద్యార్థులు ఈ రంగం పట్ల మక్కువ చూపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలని కోరారు. ప్రపంచంలో ఎన్నో రంగాలు ఉన్నప్పటికీ ఫార్మసిస్టుల ప్రాధాన్యత ఎనలేనిదని తెలిపారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ దెబ్బతింటాయి, అదేవిధంగా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మెయిన్ మీ యొక్క స్టడీ పోతుంది. సొసైటీలో ఒక నేమ్ అంటూ ఉండదండి. స్టూడెంట్ వెంటనే ఒక 10 years ఇది ఇంప్రెషన్మెంట్ అండి. ఇది కానీ ఫైండ్ అవుట్ చేస్తే ఎవరైనా డ్రగ్స్ విషయంలో ఇది లాస్ట్ థర్స్డే కూడా చూసింది ఏంటంటే షాప్స్కి వెళ్ళి అడగడం, ఇవ్వకపోతే షాప్ కీపర్స్ మీద, షాప్ ఓనర్స్ మీద దాడి చేయడం చూసాం. సో వీడియోస్ కూడా ఉన్నాయి. దయచేసి స్టూడెంట్స్లో మన వాళ్ళలో ఇంకా ఎవరైనా ఉంటే ఇది కంప్లీట్గా మానుకోండి. ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా లైఫ్ ఉందమ్మా. వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్, ఒక తెలుగు చెప్పాలంటే భక్తి భయం ఉంటే అన్నీ సరిగ్గా ఉంటాయి. అది చదువు కానీ, ఉద్యోగం కానీ, నిర్వర్తన కానీ. అది రావాలంటే అటువంటి అధ్యాపకుల దగ్గర, అటువంటి పాఠశాలలో కానీ ఏదైనా ఎడ్యుకేషన్ కానీ మనం చేసుకుంటే ఆటోమేటిక్ ప్రవర్తిస్తున్న అందుబాటు వస్తుంది. దాన్ని వేరే డిసిప్లైన్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషన్ ఉంటుందో 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. బట్ మన ప్రొఫెషన్లో ఉన్నటువంటిది అంటే ఒకే మాట చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్ రిజల్ట్ ఆఫ్ ఆల్ ద అమాంగ్ ఎసెన్స్ ఇస్ వన్, ద నీడ్ బేస్డ్ థెరపీ, the right drug to the right patient at the right time, at the right direction. This is to be done when you have been educated up to that mark.